బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడు ఎవరన్న ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం రావటం లేదు. అయితే ఈసారి దక్షిణాది వారికి పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరికి అవకాశం దక్కుతుందనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపై వన్ టీవీ ప్రత్యేక కథనం. ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్షిణాది రాష్ట్రాల నేతకు కట్టబెట్టే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిన విస్తరించాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే దక్షిణాది నేతను జాతీయ అధ్యక్షుడిని చేసే యోచనలో ఉందంటున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. కమల దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నెల చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఏప్రిల్ నెల 2వ వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం రేసులో పదుల సంఖ్యలో నాయకులు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం సమర్థుడైన నేతను ఎన్నుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. మరో 4 ఏళ్ల పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యత అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, కూటమి పార్టీలతో సమన్వయంతో వ్యవహరించడమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలను ఫిల్టర్ చేశారని సమాచారం. ఈ క్రమంలో ప్రధానంగా రేసులో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా, బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ సీనియర్ నేత వినోద్ దావ్డేలు ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ నలుగురిలో ఎవరో ఒకరు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈసారి దక్షిణాదికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కూడా దక్షిణాదికి చెందిన నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న భాషాపరమైన గొడవ నేపథ్యంలో మరోసారి పార్టీ పగ్గాలు దక్షిణాదికి ఇవ్వాలని పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ బాగానే సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం సౌత్ పై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. మరోవైపు తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వనతి శ్రీనివాసన్ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం కోయంబత్తూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దక్షిణాదిలో పార్టీ పటిష్టత, తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాదిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ప్రధానంగా 4 అంశాల ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటి వరకు పార్టీకి మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతోంది. సైద్ధాంతికంగా చాలా బలమైన పార్టీగా బీజేపీని చెబుతుంటారు. వ్యక్తి కన్నా పార్టీని ముఖ్యమని భావిస్తారు. మరోవైపు ఆ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో సంఘ పరివార్ పాత్ర కూడా ఉంటుంది. బీజేపీ విజయానికి సంఘ పరివార్ కృషి ఎంతైనా ఉంటుందని అందరికీ తెలిసిందే. బీజేపీ సిద్ధాంతాల పట్ల నిక్కచ్చిగా ఉండే నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారు. గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిన కొంచెం వెనుకబడిన తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో మంచి ఫలితాలు సాధించింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కుమారస్వామి లాంటి బలమైన మిత్రులు కూడా బీజేపీకి దొరికారు. ఈ క్రమంలో మిత్రపక్షాలతో సమన్వయం చేయగలిగే సామర్థ్యం కొత్త అధ్యక్షుడికి ఉండాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు దక్షిణాన అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయి. దక్షిణాన ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. బీజేపీ మూల సిద్ధాంతం సనాతన ధర్మం కాపాడడమే అనేది అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జాతీయ అధ్యక్ష పదవి మహిళకి ఇవ్వలేదు. దీంతో పురంధరేశ్వరి పేరుతో పాటు తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్ పేరు ఫోకస్ అవుతోంది. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను కూడా ఎంపిక చేసింది. అదే క్రమంలో మహిళను జాతీయ అధ్యక్షురాలుగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ముందు ముందు.